హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మంచు భక్తవత్సల నాయుడు గారి గురించి మాట్లాడుకుందామండి. అదేనండి, మోహన్ బాబు గారి గురించి. ఆయన పుట్టిన తేదీ 1952 మార్చి 19న తిరుపతి దగ్గర మోతుగులపాడులో జన్మించారు. మోహన్ బాబు గారు నటుడు, నిర్మాత, విద్యావేత్త, వ్యాపారవేత్త. మరి మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్థి మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు అల్లరి మొగుడు సినిమా కన్నడంలో గడిబిడి గండ, తమిళంలో వీర, హిందీలో సాజన్ చలే ససురుల్. మోహన్ బాబు గారు ఫస్ట్ సినిమా దాసనారాయణరావు గారు దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం 1975లో వచ్చింది. మోహన్ బాబు, అన్నపూర్ణ జంట, మురళీమోహన్, పటాపాటి జయలక్ష్మి ఒక జంట. శివాజీ గణేష్తో తమిళంలో కూడా నటించారు మోహన్ బాబు. 1978 శివరంజని సినిమా, 1978 సింహబలుడు, రామకృష్ణులు, 16 ఏళ్ల వయసు, పట్నం వచ్చిన పతివ్రతలు, చిరంజీవి కూడా నటించారండి ఈ సినిమాలో. ఖైదీ నెంబర్ 786, కేటుగాడు, ప్రతిజ్ఞ, రాయలసీమ రామన్న చౌదరి, సర్దార్ పాపారాయుడు, దేవత, కొండవీటి సింహం, కొదమసింహం, గృహప్రవేశం, మేజర్ చంద్రకాంత్, మామ మంచు అల్లుడు కంచు, అల్లరి మొగుడు, 7 అడుగుల బంధం, పాలు నీళ్ళు, అల్లుడు గారు, ఇలా ఇన్ని సినిమాల్లో నటించారండి. 500 సినిమాల పైన నటించారు మోహన్ బాబు గారు. ఆయనకు వచ్చిన అవార్డులు చెప్తాను. 1995లో పెదరాయుడు ఉత్తమ నటునిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 2007 యమదొంగ ఉత్తమ సహాయ నటుడు సినిమా అవార్డు అందుకున్నారు. సినిమా మరియు విద్యారంగానికి ఆయన చేసిన కృషికి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం బర్క్లీ నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. 2017 ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందారు. మోహన్ బాబుకి 6వ సౌత్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు. సినిమాల్లో 40 సంవత్సరాలు పూర్తి చేసినందుకు స్పెషల్ అప్రిషియేషన్ అవార్డు అందుకున్నారు. 2007 చలనచిత్ర కళకు ఆయన చేసిన కృషికి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు మోహన్ బాబు. మోహన్ బాబు గారి సినిమా అల్లుడు గారు ఒకటి నాకు నచ్చిందండి సినిమా. అలాగే పెదరాయుడు. ఆయన సర్దార్ పాపారాయుడులో డైలాగులు చెప్తారండి, చాలా బాగుంటాయి. అందుకే ఆయన్ని డైలాగ్ కింగ్ అని కూడా అన్నారు. అలాగే దేవత, సోహన్ బాబు దేవత, ఇన్ని సినిమాల్లో నటించారండి. ఇవండి మోహన్ బాబు గారి గురించి నాకు తెలిసినవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.